వెల్కమ్ టు మెట్రో టీవీ. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో బోయి భీమన్న డాక్టర్ సినారే అవార్డు గ్రహీత కాంగ్రెస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈరోజు ముఖాముఖిలో వారితో మరిన్ని విషయాలు చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్ ఈరోజు ముఖ్య క్రిస్మస్ పర్వదినాన మీరు మా స్టూడియోకి వచ్చారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. అయితే ఈ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందనుకుంటున్నారు? చూడు, ఫస్ట్ వెంకటేశ్వర ఆశీస్సుల వలన ఈరోజు మాట్లాడదామని అనుకున్నాను. ఫస్ట్ ఏంటంటే జీసస్ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జీసస్ మై టచ్ మీ, బ్రైట్ మీ, బ్లెస్ మీ, హల్లెలూయా హల్లెలూయా అన్నట్టుంటుంది యేసు ప్రభుది. తర్వాత మా టీవీ సాబ్ వర్ధంతి కూడా జరిగిపోయింది. ఆయన ఆత్మశాంతి జరగాలి. ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. భారతదేశంలో అగ్రగణ్యం. ఆయన ఎట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినంటే చెప్పడట్లేదు, అటువంటి పరిస్థితి ఉండే వారికి. మా వాజ్పేయి సాబ్ది కూడా అది ఆయనది కూడా సందర్భంగా ఆయన కూడా చెప్పదలుచుకున్నా. వీళ్ళు చాలా సన్నిహితంగా ఉండి పరిపాలన దక్షత దేశం భారతదేశం లోపల. అటువంటిది మరి తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారిది కూడా చాలా శ్రమ చేసే మనహనీయుడు ఆయన. ఆయన కూడా నేను అనదలుచుకోలేదు, సరిగ్గా మా జయపాలరెడ్డి సాబ్ ఏదైతే అన్న ఉండనో ఆయన అల్లుడు గారే. చాలా మంచి లక్షణాలను ఈయన దగ్గర కూడా ఏది ఉన్నా కూడా ఖండితంగా మాట్లాడతాడు. చూస్తున్నాం మేము కూడా. బాగా కష్టపడుతున్నాడు. ఎప్పుడు శ్రమ అనేది చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు టైం వేస్ట్ చేయాలని ఉండదు. ఇంకా ఎవరేమన్నా వారికే వదిలేస్తాడు. ఆయన పరాయం చేసుకుంటూ పోతున్నాడు. అన్నీ సాధించుకుంటూ పోతున్నారు ఏం బాధ లేకుండా. ఇక అనవసరంగా కొందరు ఏదో విరుచుకుంటారు, ఏదో అంటుంటారు. అది ఒక అప్పటి సంది పెట్టుకుంటాం, కామన్ అది. వాళ్ళన్నా కూడా అవన్నీ మంచితనమే అనిపిస్తుంది మాట్లాడుతుంటే. వాళ్ళకి ఎందుకంటే బాధ ఎక్కువైతుంటుంది వాళ్ళకి. వీళ్ళు ఎందుకు పరిపాలన మంచి చేస్తున్నారు, ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారు, ప్రజలు నిర్ణయించే ప్రభుత్వం ఇచ్చిరి. అటువంటిప్పుడు మీకెందుకు ఆ బాధ? అనవసరంగా మాట్లాడతారు. ఇప్పుడు మంత్రులు కూడా చాలా బాగా యాక్టివ్ ఉన్నారు. మంత్రులు కూడా బాగా కష్టపడుతున్నారు. ఇక్కడ కూడా ఇది కానియరు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఉన్న మంత్రులు కూడా ప్రతిదీ శ్రీనివాసరెడ్డి గారు, ప్రభాకర్ గారు, సీతక్క, వీళ్ళందరూ మంచి విధంగా పోతున్నారు. సింపుల్గా, సిన్సియర్గా. అదే మనిషికి కావాల్సింది. ఏది చేసినా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు. బట్టన్న ఇప్పుడు బట్టన్న కూడా నేను అనుకుంటా ఆయనదే కూడా దగ్గర 70,000-80,000 చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసినాను వింటారు మేము. ప్రజలది ఏవైతే ఇబ్బందులు ఉండను. మనిషికి కావాల్సింది ఏంది? ప్రాబ్లం చిన్న చిన్న ఏమున్నా సాల్వ్ అయ్యేటట్టు ఉండే దాన్నే ప్రభుత్వం అంటారు. అటువంటివి ఏవైతే చేస్తున్నారో చాలా ఆనందదాయకము. మరి తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏవైతే ఆర్టీసీ మా మహిళా సోదరిమణులకు ఆర్టీసీ ఏదైతే చేసినారో ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ఇది ఫస్ట్ టైం తెలంగాణ. తర్వాత వాళ్ళు ఏదైతే ప్రతిసారి డబ్బు ఇబ్బందులు చూసుకుంటా ప్రాజెక్టులల్లో కానీ ఎక్కడే కానీ ఎకనామిక్గా పొదుపుతోని పోతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్పెన్సివ్ అయిందని తెలిసింది. ఇప్పుడు అది రికవరీగా చేసుకుంటూ మరి ముందుకు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకుంటూ పోతుంది. చాలా ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ కూడా పోతున్నారు. సార్, ఈ మున్సిపల్ శాఖ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు కొద్దిగా మున్సిపల్ శాఖ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా అప్పటికైనా జోనల్ కమిషనర్లు కొద్దిగా సర్కిల్ వైజ్గా చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏరియా వైజ్ తిరగాలి. డిఎంసీలు వాళ్ళు. అది ఇప్పుడు కొద్దిగా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా కావాలి. ఈ రెవెన్యూ శాఖ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? రెవెన్యూ శాఖ చాలా అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు ఏముండంటే ఎవరిదో సర్వే ఆన్లో ఈయన జాగల ఆల్ జాగల ఈ ఇల్లీగల్గా పోయి మాది ల్యాండ్ అని ఇదని అవన్నీ పోలీసు కూడా చాలా నిర్ణయం తీసుకుంటుంది, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటుంది. రెవెన్యూ చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెవెన్యూ చాలా కరెక్ట్గా అవుతుంది. ఇలా ఏం డౌట్ లేదు. అంటే ప్రధానంగా సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందనుకుంటున్నారు? బాగుంది. సంక్షేమ పథకాలు కూడా డబ్బు కొద్దిగా ఇబ్బందులైనా కూడా మొత్తానికి అందరికీ చేసుకుంటూ పోవడమే జరుగుతుంది. మేము చూస్తూనే ఉన్నాము రోజు. ఏవైతే ఉన్నాయో ఈ మన మామూలుగా పతాకాలు కానీ ఏదే కానీ ఇప్పుడు 6 అన్నారు. 6 ఇట్లా కొద్దిగా చేసుకుంటూ పోతున్నారు. రైతు బంధు కూడా ఇప్పుడు సంక్రాంతి అయిన తర్వాత ఇస్తుంది ప్రయత్నం చేస్తున్నారు.
చూస్తున్నారు వాళ్ళు కూడా తెచ్చింది ఇచ్చుకోవాలి, మళ్ళీ మిగతాది కూడా చేసుకోపోవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి చేయడంలో కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళకు కూడా. అయినా కూడా ధైర్యంగా చేసుకుంటూ పోతున్నారు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, అదేం లేదు. మంత్రులందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు, ప్రజలు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. మా తెలంగాణ సోదరులు, మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కలిసి ప్రభుత్వం ఇచ్చారు. ఇది ప్రభుత్వము 5 ఏళ్ళ కోసం ఇచ్చారు. 5 ఏళ్ళ ప్రభుత్వం మంచి చేస్తుందంటే మళ్ళీ గట్టిగా ఉంటుంది. అది మీరెందుకు బాధపడతారు ఊరికే ప్రతిసారి? మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరు కలిసి ఇచ్చారు, వాళ్ళకి ఏం కావాలనేది చూసుకుంటూ ఇచ్చారు. వాళ్ళకి ఇప్పుడు అన్నీ అయితేనే ఉన్నాయి. ప్యాడీ బాగా పండింది ఈసారి, రైతు సంక్షేమం కూడా అగ్రికల్చర్ మంచిగా జరిగింది. చూస్తలేమా మేము, గవర్నమెంట్ కొంటుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు బాధపడాలి మనం? నలుగురు హాయిగా ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి? వాళ్ళు మంచిగుంటే మనం మంచిగున్నట్టే. అదే జరుగుతుంది ఇప్పుడు. ముఖ్యమంత్రి కూడా విలాసరావులకి ఏం తిరుగుతలేడు. ఆయన కూడా పొద్దున్న లేస్తే పాపం ఇటు అటు పోవడం జరుగుతూనే ఉంది. ఏమైనా బాధలు ఉంటే ఇమీడియట్గా చేస్తున్నారు. ఇక మన దగ్గర అలవాటు ఉట్టిగా విమర్శలు చేయడము, ఒకరి మీద నిందలు మోపడం, అది మంచి పద్ధతి కాదు. అంటే సార్, నగరం మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసుకుంటున్నారు, మన ఈ సమస్యలపై ఎలా స్పందిస్తున్నారు? పోలీస్ వ్యవస్థ అనేది చాలా బాగుందయా. నేను అనేది ఏదైనా అంటలేను, ఇది నిజమే. పోలీస్ వ్యవస్థ ఇవాళ 2 స్టేట్స్ అయినాయి కాబట్టి నేనేమంటున్నా అంటే, పోలీస్ వ్యవస్థ ఇవాళ అలర్ట్ ఉన్నదంటే వాళ్ళే, వేరే డిపార్ట్మెంట్ అంత అర్జెంటుగా రారు. పోలీస్ ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తుంది. సిటీలో కూడా చాలా బాగుంది, డిస్ట్రిక్ట్లలో కూడా బాగుంది. మా సిటీలో కూడా సిబి ఆనంద్ సాబ్ చాలా మంచి పని చేస్తుంటాడు, సైలెంట్. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కోఆపరేషన్ చేస్తుంటారు. ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళే ముందుంటారు. దానికి విమర్శిస్తుంటే వాళ్ళ విధేయత కొద్దిస్తాం మేము. వాళ్ళు ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ముందటి సంది పేరు భారతదేశంలో పోలీస్ వ్యవస్థ సోదరులు, వీళ్ళు తెలుగు సోదరులు చాలా అలర్ట్ ఉంటారండి. అది వాస్తవం, అది ఎక్కడ లేదు, ఇక్కడ అట్లున్నది. అయితే ప్రజల ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వము చాలా బాగా నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్లో కూడా ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఇమ్మీడియట్గా పోవడము, అవి గవర్నమెంట్ నుండి వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకోమవుతుంది, అంతా జరుగుతుంది మంచిగా, అట్లేం లేదు. సకాలంలో వర్షాలు పడి ఇక అవన్నీ చిన్న చిన్న విషయాలు పట్టుకొని మాట్లాడితే ఏం లాభం? ఆయన కూడా మళ్ళీ గట్టి మనిషి రేవంత్ రెడ్డి గారు, ఆ రక్తం ఉంది, ఎన్నో విమర్శలు చేస్తుంటారు. ఇదేం కాదు ఆయనకు, అవన్నీ ఆశీర్వాదమే. ఎవరు విమర్శించినా ఆయనకు ఆశీర్వాదమే నేను అనుకుంటాను. ఎందుకంటే తప్పు చేస్తలేడు ఆయన, సమస్యలు ఉంటే సాధువు చేస్తున్నాడు ఆయన. దాన్ని పట్టుకొని విమర్శించేది ఎందుకు? నీ ఆత్మశాంతి లేక నువ్వు విమర్శిస్తున్నావు. ఇంకా అంతకట్టెక్కేంది మాట్లాడేది? ప్రజలకు కూడు నీడ కావాలి అంతే. అది జరుగుతుందా లేదా చూడండి. ఇక దానికి కూడా వక్ర భాష అయితే మాట్లాడేది. రైతు బంధు ఆడ డబ్బులు చూసి ఇస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతికి పెట్టిండు, ఎంతోమందికి మాఫ్ చేసే 2 lakhs. అవన్నీ చేస్తలేడా? ఎన్ని పోతున్నాయి? అవన్నీ పాత లెక్కలు తీస్తే ఇవన్నీ తక్కువనే ఉండే కదా. ఇది సాల్వ్ కావాలంటే అంత కష్టమే ఉండే కదా. ఇవన్నీ చేస్తలేడా? ఏం చేస్తలేడు, అన్నీ చేస్తున్నాడు. దగ్గర 60-70 వేల ఎంప్లాయీస్ ఇచ్చే, 60-70 వేల ఎంప్లాయ్మెంట్ ఇచ్చే 1 year లోపల ఇంకెన్నో ఇస్తాడు. ఆయన మామూలుగా ఉట్టిగా ఉండడు, బాగా సాల్వ్ చేస్తుంటాడు, ఆలోచన చేస్తుంటాడు, డెవలప్మెంట్ చేస్తుంటారు. ఎవరో అన్నారని దాన్ని ఆయన విమర్శించుకుంటా ఉండడు. దీని జాలి ఈయన మళ్ళీ చేసుకుంటూ పోతూనే ఉంటాడు. చూస్తుంటాం కదా మేము కూడా. బాబా ఏం వక్ర భాషనయా. మీరు యథార్థంగా ఉండాలి, యథార్థంగా కూర్చోవాలి. ప్రజలు నిర్ణయించారు, మీకెందుకు ఆ బాధ? రేపు ప్రజలే నిర్ణయిస్తారు మంచితనం చెడుపు అనేది. మీకెందుకు ఆ బాధ? అయిన దానికి ఆదానికి ఎవరే మీరు మాట్లాడేది? ఊకే అవి వినబుద్ధి కాదు మాకు. ఆ టీవీ చూసుకొని ఇందామంటే అంతా ఇవే ఉల్టా మాటలే. జరుగుతున్నా లేదా వ్యవసాయం? అది ఇది మంచి జరుగుతలేదా? ఎక్కడ జరుగుతలేదు చెప్పండి. ఎంత వ్యవసాయం ప్యాడీ పండుతుంది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాగు కూడా బాగా కష్టపడతారు, ఆయన కూడా. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు అందరూ. మీరెందుకు మాట్లాడాలి విపరీతమైన బుద్ధి? బతకని అందరినీ ప్రశాంతంగా ఉండనియండి. అయితే రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ 2 కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయి అనుకుంటున్నాను. ఇవన్నీ విమర్శ మాటలండి. ఇప్పుడు బీజేపీలో కిషన్ రెడ్డి సాబ్ ఎవరు? మా హైదరాబాద్ ఆయన కాదా? మేమంతా అలా సోదరులం కాదా? పార్టీ ఎందుకు పట్టుకొస్తాడా? ఎలక్షన్ అప్పుడు పార్టీ, ఎలక్షన్ అయిపోయాక అందరం మీ సోదరులమే, సోదరుమణులమే, అందరం మీ కుటుంబమే అనుకుంటారు. ఏం చేసినా మీ పేరే ఉంటుంది. ఇప్పుడు మా వెంకయ్య నాయుడు సాబ్ ఉపరాష్ట్రపతి లేకుండా ఇవాళ హైదరాబాద్ లేడా? దాన్ని ఎందుకు పట్టుకుని మాట్లాడాలి? పార్టీ వైజ్గా ఎలక్షన్ ఇది కాదు. ఆయన కూడా మన సిఆర్పీలో చేయలేదా కిషన్ రెడ్డి సాబ్? ఎవరు? మా సోదరులని సోదరభావకంగానే పోతున్నాడు ఆయన కూడా. పార్టీ ఎందుకు పట్టుకురావాలి? ఎలక్షన్స్ అప్పుడు పార్టీ మాట్లాడదాం.
ఇప్పుడు ఏం కావాలి ప్రజలకు, మీ సోదరుమణులకు అది ఆలోచన చేయండి, అదే విషయం చేయండి. ఇంకేంది అంతకంటే ఎక్కువ? అంటే రాష్ట్రంలో గవర్నర్ ఎలా సింపుల్గా ఉంది. ఆయన కూడా గవర్నర్ సాబ్ కూడా మంచి వ్యక్తి, మనిషి ఎట్లోడు. రేవంత్ రెడ్డి కూడా అందరిని కలుపుకొని పోతాడు. మనకు కావాల్సింది మన పరిస్థితులు బాగలేనప్పుడు అందరిని పలకరించి స్వీకరించుకోవాలి, కానీ అక్కడ భేదాలు వద్దు. సెంటర్ మినిస్టర్తో మాట్లాడతాడు, అందరి దగ్గర పోతుంటాడు. అక్కడ భేదాలు ఎందుకు? మనకు ఇచ్చేటోళ్ళని చూస్తాలి. ఆ ఇచ్చేటోళ్ళు నువ్వు తెస్తేనే కదా అందరికి వస్తుంది తెలంగాణ ప్రజలకు. అది ముఖ్యం. ఆయన అదే ఆలోచన చేస్తుంటాడు. అలా తప్పు పట్టద్దు మనం పార్టీ అని. ఎలక్షన్స్ ఇప్పుడు పార్టీ అంటుంది, అందరు బాగుంటారు. మా అక్బర్ సాబ్ ఒకటి అన్నాడు అసెంబ్లీలో, దాని తప్పేముంది? రేవంత్ రెడ్డి సాబ్ దాన్ని జవాబు ఇచ్చిండు, మంచిగా ఇచ్చిండు. ఏందా ఆయన అల్లు అర్జున్ అది ఏంది? అది నేను అనొద్దు, రానిలా దండం పెడతా. మా చిరంజీవి సాబ్ ఆత్మీయుడు, ఆయన ఎంత సిన్సియర్గా బిహేవియర్ చేస్తాడు. అది ఐ అప్రిషియేటింగ్. ప్రేమ మనిషి, ఒక మనిషి ఆత్మీయత కలుస్తాడు. ఫిలిం అని అంటలేదు, మనసు ఉన్న మనుషులు ఇల్లు. నువ్వేందే బాబు, అమ్మ వాయ పాపం అబ్బాయి ఈ హాస్పిటల్లో మాకే బాధ అనిపిస్తుంది అది వింటుంటే. ఇక తప్పేముందల్లా? అక్బర్ సాబ్ అడిగిండు, రేవంత్ రెడ్డి సాబ్ చెప్పిండు, మరి కరెక్టే కదా. నువ్వు పుష్పాన్ పిక్చర్ తీసినావు దేనికోసం? అది సియాసత అదేమన్నా? నువ్వు సొంత కోసం నువ్వు తీసి పరిశాన్ చేస్తున్నావు ఎందుకు అందరినీ? మీకేం పని పట్టలేదా? రాజకీయ నాయకుడు అంటే ఆయన సేవ చేస్తుంటాడు, ఎవరు ఊరుకుంటారు? ఇలా ఎమ్మెల్యేస్ దినమంతా పనిచేస్తున్నారు. అప్పుడు వెనకట్టుకుండే 5 ఏళ్ళకు మళ్ళీ ఒకసారి ఎలక్షన్లో పోతుండే. ఇప్పుడు అట్లా లేదు. కార్యకర్తలు ప్రజలు ఎవరు ఊకొనిస్తలేరు రాజకీయ నాయకులను, పని చేయమంటున్నారు. కరెక్టే, అది వాస్తవమే. అటువంటి చేయక అనవసరంగా లొల్లి ఏందది? పాపం మా అబ్బాయి ఇంకా కోలుకోలేకపోతున్నాడు. ఇవాళకి ఎన్నో రోజులు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ అమ్మ జరిగిపోయాయి. ఇవన్నీ ఏంది? దేనికోసం ఇవన్నీ? మనిషికి కొద్దిగా ప్రశాంత వాతావరణం కావాలని పోయిండొచ్చు పిక్చర్. మరి మీరు కూడా అట్లా చూసి తిరగాలి. ఎందుకవా నీకు అవన్నీ? నేను అనొద్దు, కానీ నా బాధతో మాట్లాడుతున్నా. ఎందుకు అవన్నీ నీకు? మీరు ఏమన్నా ప్రజలకు సేవ చేసేది దానిలా? మీ లాభాలే చూసుకుంటున్నారు. నేను చూసా కదా పిక్చర్ల పాటలు, ఏం పాటలు అవి? ప్రజలకు హెల్ప్ అయ్యా పాటలు? ఆ అమ్మ నువ్వు ఏదైతే ఎగురుతున్నారో అది దేనికోసం? లైఫ్ ఏమాయ కదా అమ్మాయిది. అమ్మవాయ్ మళ్ళీ అబ్బాయి పాపం ఏంది అమ్మ అంటున్నాడు 11 రోజులకు. అమ్మ అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ అబ్బాయి ఆ ఏజ్లో అమ్మవాయ్ అంత బుక్కడ అన్నం పెడుతుంది తల్లి కొడుకు బిడ్డకు. ఆ తల్లి లేకపోతే వాని పరిస్థితి ఏందిగా? ఎంతసేపటి చూడు అనాథాశ్రమం అన్నట్టే ఉంటుంది వాళ్ళ లైఫ్. తల్లి మాట వేరే, అది ఎందుకు గమనించొద్దు? ఎందుకు అనుకోవద్దు మనం? జరా నిబంధనలు పాటించాలండి ఎవరే కానీ. ఇగోయిజం చేయొద్దు. ప్రజలందరూ ప్రేమస్తులు. ప్రజలల్లా నీకు పలుకుబడి దాన్ని అనుకోవడం మా తప్పది. వంగి వాళ్ళు ఉండాలి అందరితో. ఏముందల్లా? ఇప్పుడు లేరా రేవంత్ రెడ్డి కూడా? నేను చూడలేదా మా పితామోడు హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు రేవంత్ అన్న అంటే అందరు ఇట్లా పోయి ఆ దరఖాస్తు తీసుకొని ఇచ్చాడు. ఆ నేచర్ ఉండాలి. ఇగోయిజం ఎందుకు? ఎవరు కొడతారు? మంచితనం ఉంటే ఎవ్వడు రాడు దగ్గరికి. మేము చూడమా? అయితే రాష్ట్రం చేస్తున్నారు కానీ ప్రతిపక్షాలు చేయాలంటారు. దీని మీద మీ అభిప్రాయం? పాపం వాళ్ళ ఆచారం వాళ్ళు అంటేనే ఉంటారు, అనకపోతే వాళ్ళు ప్రతిపక్షాలు కాదు కదా. పార్లమెంట్లో వాజ్పేయి సాబ్ మా మోడీ సాబ్ కూడా అన్నారు. అంటే ఇక అంటారు అది పట్టుకోవద్దు. మా అమ్మ అంటుందా వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ మోతీలాల్ నెహ్రూ సాబ్ కొడుకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, నేను మళ్ళీ అనొద్దు. ఆయన బిడ్డనే ఇందిరాగాంధీ. ఎంత కష్టపడ్డా దేశం కోసం మా అమ్మ, ఎంత త్యాగం చేసింది. అప్పుడు గవర్నర్ ఉన్న స్వర్గీయ చెన్నారెడ్డి సాబ్ చాలా దగ్గర ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సాబ్ మా సోనియా గాంధీ దగ్గర ఉండే. ఆ మాటకు వస్తే ఆ మాట అంట. ఎందుకు కష్టపడుతున్నాడు ఆయన? వాళ్ళు చూస్తున్నారు రాహుల్ గాంధీ ఇక రేపే పోతుంది, 10 ఎల్లుండే పోతుంది, ఆవులు ఎల్లుండే దిగిపోతాడు. ఎందుకా మీకు అవన్నీ? ఆయన సాధించి పెడుతున్నాడు, స్వార్థపరుడు కాదు ఆయన. ఆయనకి ఏమవసరం? ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాడు. మంత్రులు అట్లే ఉన్నారు. ఏ మంత్రి సెల్ఫిష్గా ఉన్నారు చెప్పమనండి నాకు? అందరూ సేవ చేస్తున్నారు. ఎవరు పోయినా ఏదైనా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. అట్లా లేదు, అట్లుండాలి. ప్రతి జాగాలలో పోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ పోతలేడు చెప్పండి ముఖ్యమంత్రి అని? అదే మనిషికి కావాల్సింది. సింపుల్. ఆడంబరాలు పెడుతున్నాడా ఎక్కడైనా? లేకుండా ఆయనకేమైనా పెద్ద ఎస్కర్ట్స్ బాడీ గార్డ్స్ ఉంటారు ఎంబడి? ఎవ్వడు రాడు. దేవుడు ఉంటాడు ఆత్మీయత. మంచి పనులు చేస్తే ఎప్పటికీ ఆయనే తిరుగుతుంటాడు ఎంబడి. సార్ మన రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. నేను ఏదో అంటలేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంది, సీతక్క ఏంది, వీళ్ళంతా ఏంది. ఆ సీతక్క కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా పోతుండే, అందరి దగ్గరికి పోయి ఎట్లా కలుస్తుండే. న్యాయం జరగాలి, ఉట్టిగా షో చేసేది కాదు జమానా. ప్రజలు చాలా తెలియగలోళ్ళు. మా అన్నలు తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరూ తెలియగలోళ్ళు. ఏం చేస్తారు, ఈయనతోనే ఏం మనకు వస్తుంది, మనకి ఏం చేయగలుగుతాడన్న ఆశతో ఉంటారు. మనం ఏదో షో చేస్తే వాళ్ళు ఆ జమానా కాదు, ఈ జమాన్లా పని చేయాలంటున్నారు. అప్పుడు ఒకసారి గెలిచినట్టే మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎవరికి రావడపు. ఇవాళ రోజు కలవమంటారు, చేయమంటున్నారు పనులు.
చేస్తున్నారు. ఎమ్మెల్యేస్ కూడా, మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేస్ చేస్తున్నారు. ఎవరు బ్యాక్ అయిపోతున్నారు చెప్పండి? ఏ నాయకుడు కూడా పనులు చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. ఎవరెవరు కొంత స్వార్థం ఉంటే దాన్ని మనమేమంటాం కానీ. ఈ హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలు ఇక కూల్చివేస్తున్నారు. నేను రాదు సార్ అలా హైదరాబాద్ అంటే, ఇక అది నాకు అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఇక చిన్న మాట నేను చెప్తే కదా, హిమాయత్ సార్ ఉస్మాన్ సాగర్ దగ్గర కూడా ఆ నీళ్లు మా హైదరాబాద్కు గంగమ్మ లేకుండే తాగుపించకంలా, అప్పుడు ఆమె నీళ్ళే వస్తుండే హైదరాబాద్కు ఇక్కడ అక్కడ. అటువంటి ఇది పోయి ఎవరో ఒక దగ్గర 10 ఎకరాల కబ్జా, 15 ఎకరాల కబ్జా అంటే నీళ్ళు ఎక్కడ పోవాలి? అవి గౌలడి చెమందాక నీళ్ళు వచ్చినాయి ఒకప్పుడు. మరి ఇట్లా వర్షం పెడితే రాకపోతుందా? ఇవాళ విజయవాడ నిండిపోతుంది, అక్కడ నిండిపోతుందా? ఇక్కడ అటువంటి పరిస్థితి లేకుండా చేసిండు ఆయన. కొన్ని ఏమైనా జరిగిండొచ్చి దాన్ని విత్డ్రా చేసుకుని కదా పర్మిషన్ ఇచ్చింది దాన్ని గొల్లగొట్టమని హైదరా కమిషనర్ కూడా, సీఎం గారు కూడా అంటుండు. ఇది ఎవరి కోసం? అందరి కోసం చేస్తున్నాడు. ఆయన పర్సనల్ ఏముంది? ఆయన అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాడు అంతే. మరి నిజంగా ఇప్పుడు ఆ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వెళ్ళింది. అసరుద్దీన్ గారు కూడా అన్నారు ఒకసారి, ఇది నాంపల్లిలో వచ్చి ఉంటుండే మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్ కూడా అన్నాడు, కరెక్టే, రిజర్వాయర్ పెట్టి ఆ నీళ్ళే హైదరాబాద్కి వస్తుండే ఇక్కడక్కడ. అది ఇది బంద్ చేసినాకనే గడబడైపోయింది. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అందరికీ. మంచి చూడాలి మనం, మంచి ఆలోచన. ఇప్పటికీ వక్ర భాష, స్వార్థము ఇదేనా సార్? హైడ్రాపై విపక్షాల విమర్శలపై మీరు స్పందన? విపక్షాలు అనేది కాదు, విపక్షాలకు అలవాటు పాపం. వాళ్ళు ఏదైనా అనవలసి వస్తుంటుంది అలా. అనకపోతే వాళ్ళు విపక్షాలు కారు. కానీ మన పని మనం చేసుకుంటూ పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు కూడా. అది ముఖ్యం. ఇప్పుడు మంచి పని చేయకపోతే ఆయన కూడా మనశ్శాంతి ఉండదులే. ఆయన అట్లాంటి నేచర్లు కాదు, మనిషి యథార్థం. ఆయన నల్లమాడే అడవిలో ఉండే మా దగ్గర ఉన్న వాళ్ళని ఆయన మా ఆయన్నే అంటాడు. ఇక అదే టైట్ ఉంది ఆయన దగ్గర మైండ్లో. ఎందుకు లేదు? ఆయన ఎవరంటే మామూలుడా జయపాల్ సాబ్ అంటే ఏమనుకుంటుండే, నేను ఉట్టిగా అనొద్దు, నాకు అంత దగ్గర ఉంటే సన్నిహితంగా అట్లా మాకు తెలుసు. చాలా సిన్సియర్, ఓపెన్గా ఇది చేస్తుండే. అమ్మ కూడా చాలా ఛాయ్ ఇస్తుండే ఇందిరాగాంధీ అమ్మ ఈయన జయపాల్ రెడ్డి సాబ్. ఇక ఎందుకనాలి ఆ మాట? ఇప్పుడు ఈయన కూడా సోనియా గాంధీ దాకా అమ్మగా చేయవలసి వస్తుంది. రాహుల్ గాంధీ కూడా ఇంతెందుకండి మీరు ఇది మాట్లాడుతారు? రాహుల్ గాంధీ గారిని పాపము అక్కడ పార్లమెంట్లో ఆయన ఉన్న స్థానంలోకి వెళ్ళి కూడా తీసిరి కొద్ది రోజులు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక, నేనేదో పొగుడుతలేను ఎవరిని, ఆయన సీఎం అయినాక ఆయన స్థానం ఆయనకు వచ్చింది. మళ్ళా మా చెల్లెలు ఆమె మా సోనియా గాంధీ గెలిచే, మళ్ళీ మా అమ్మ ఆమె కూడా 4 లక్షల ఓట్లతో గెలిచే. ఇవన్నీ మంచి పరిపాలన. అపోజిషన్ లీడరే మన రాజీవ్ గాంధీ, మన రాహుల్ గాంధీ. ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకు మనం ఇది కావాలి? ఈయన కూడా మంచిగా పరిపాలన దక్షత చేస్తున్నారు. ఇక నా మనసు బాగాలేక నేనేమో మాట్లాడితే అర్థాలు వేరు. ఏమవుతున్నాయి చెప్పండి? ఎక్కడ తక్కువ అవుతున్నాయి? 1 ఇయర్ లోపల ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేసిన రాను మనస్ఫూర్తిగా మాట్లాడమని. నాకు స్వార్థం లేదు, నేను ఉన్నది మాట్లాడుతున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఎన్నో కష్టాల్లోకి వెళ్ళి ఇదైతే లేడు రేవంత్ రెడ్డి, ఆ ఫైనాన్స్ మినిస్టర్ బట్టానా, వీళ్ళందరూ. ఎందుకంటే ప్రజలకు అందియాలే, ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి. వాళ్ళు అనుభవించారు కదా 10 ఏళ్ళు 9 ఏళ్ళు అపోజిషన్ నుండి. చూడలేదా? ఏం చూడలేదు? మరి వాళ్ళ అనుభవం ఇప్పుడు తెలుసుకుంటారు కదా ఎవరు ఎట్లా చేయాలనేది. మనిషికి కావాల్సిందేది కుడు బుడు నీడ దొడ్డు సామెత. ఇంకా అంతకటెక్కేముంది? ఎవరం పోయి ఏం తీసుకొని పోతున్నామో, ఎవరం పోయి ఏం పోతున్నాం. ఉన్న రోజులు నలుగురికి ఆనందం పెడితే వాళ్ళే పుణ్యం, మనకు ఆశీర్వాదం. అది నేను అనేది. సరే, రైతు సంక్షేమాన్ని మీ ప్రణాళిక ఏముంది? చాలా బాగుంది. రైతు సంక్షేమం కూడా ఎందుకు చేస్తలేరండి? ఇంత పంట ఎందుకు వచ్చింది మళ్ళీ? ఇక డబ్బులు కొద్దిగా వెనక ముందు అడ్జస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చేస్తా అంటుండు, సంక్రాంతి నుండి ఇస్తా అంటుండు. 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళకి ఎంతోమంది మాఫ్ చేసిండు. ఎక్కడ జరుగుతలేదు చెప్పండి? సన్న బియ్యం మంచి వంట ఇస్తున్నారు. ఏది నేను నా స్వార్థంగా మాట్లాడతలేను, ఉన్నది మాట్లాడుతున్నాను నేను. అవన్నీ నడుస్తున్నాయి. డబ్బులు కూడా చూసుకోవాలి కదా మరి. తెచ్చిన దానికి ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళీ అది చేయాలి. నేను విమర్శిస్తలేండి ఎవరిని. నా స్వేచ్ఛ నేను మాట్లాడుతున్నాను. మీరు ఎట్లా మాట్లాడతారు? నా స్వేచ్ఛ నేను మాట్లాడుతున్నాను. ఇది న్యాయం జరుగుతుందని తప్పేముందల్లా విమర్శించుకుంటూ పోతుంటే? రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విజయం సాధించంటారా? తప్పకుండా సాధించినట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇన్ని టన్నుల బియ్యం పడుతున్నాయి, సన్న బియ్యం, అవి మామూలు మాటనా? ప్రతి ఒక్కడు వేస్తున్నాడు. వేసేదారు సకాలంలో గంగమ్మ పడదా లేదా? మరి అటువంటిప్పుడు బాధ ఎందుకు పడాలి? నీళ్ళు లేకనైతే బాధపడతలేం కదా. ఇప్పుడు సంక్రాంతి నుండి ఇస్తామని అంటూనే ఉన్నారు. ఆయన కూడా ఎన్నో విధాలు ఆలోచన చేస్తున్నారు, డబ్బులు సహకరించుకుంటున్నారు. ఒక దిక్కు కాదు కదా ప్రాబ్లం. ఎన్నో వస్తున్నాయి వాళ్ళకి. ఇవన్నీ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలి? అంత ఈజీయా? ఇక్కడ ప్రజల మీద ట్యాక్స్ లేదు, అక్కడ అది కావద్దు, ఇక్కడ వీళ్ళకు హ్యాపీగా ఉంచాలి. ఇవన్నీ బాధలు అనుభవిష్టాలకు తెలుసు. అది అట్లా చేసే ఇవాళ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. సంతోషమే కదా. ఒక సంవత్సరం, ఈ సంవత్సరం ఇట్లా గడిచింది, ఇంకో సంవత్సరంలో పికప్ ఉంటారు వాళ్ళు తప్పకుండా. ఏ మహిళ ఎవరు ఇచ్చిన మా అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన ఆర్టీసీ బస్ ఫ్రీగా ఏ స్టేట్కి ఇచ్చిన చెప్పండి?
ఈ స్టేట్ ఇచ్చింది. ఎన్ని కోట్లు ఖర్చు అయిండొచ్చు డబ్బు, అవన్నీ అడుగుతుండ్రా ఏమన్నా? వాళ్ళకి ఏదో మిగిలిండొచ్చు కదా, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు ఓ 5,000 6,000 నెలకు. అవి ఇంటికి పనికిరావా? మా తమ్ముళ్ళ అన్నలకు వస్తేనేమో వాళ్ళు ఏమైనా ఎంజాయ్ చేస్తారేమో, వాళ్ళు చక్కగా ఇంటికి తీసుకుపోతారు, బుక్కడ అన్నం వండుతారు, పిల్లలకు పెడతారు, తింటారు. అది ముఖ్యం, పుణ్య కార్యక్రమం. దాన్ని ఎందుకు విమర్శించాలి మనం? ఇది మంచి పని చేయలేదా? ఒకటే రైతు బంధు అనే ఎవరు రైతులను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు? అదేం లేదే. రైతు బంధు కూడా ఇస్తే ప్రయత్నం చేస్తున్నాడు, డబ్బులు లేక పరిశానారాలు అవన్నీ చేసేటోళ్ళు వాళ్ళు ఎవరు అటువంటి పరిస్థితి లేరు. రైతు పండించే ప్రతి గింజని ప్రభుత్వమే కొంటున్నారు. ఇక ప్రభుత్వమే కొంటుందా అంటే కొంటుంది. ఇప్పుడు అన్నీ ఒక చేతికి 5,000 ఒక తీరుంటాయా బాయ్ సాబ్? జరుగుతుంటాయి కొంత అటు ఇటు. దాన్ని పట్టుకొని ఏమంటారు, ప్రతిదానికి పాయింట్అవుట్ చేయాలి, ప్రతిదానికి ఏదో నిన్ను తిప్పలు పెట్టాలని మాట్లాడితే అది పద్ధతి కాదు. ప్రజలు చాలా తెలియగలరు, తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. నేను ఏదో మాట్లాడితే నన్నే విరక్తి చెందుతారు, ఏంద్రబాయ్ అక్కరకరాని చుట్టామని మాట్లాడతారు అంటారు. చాలా తెలియగలరు తెలంగాణ ప్రజలు, అది ఆ విధంగా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేమేం మాట్లాడినా వాళ్ళు ఇంటారనుకుంటారు, కానీ అది విన్నారు, వాళ్ళ మనసు నిండి ఉంటుంది. రేపు ఎలక్షన్ అప్పుడు ఎక్కడ వేయాలో అక్కడే వేస్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది, ఎడ్యుకేషన్ బాగా పనిచేస్తుంది. అరే హాస్టల్లో స్వతహాగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారే వాళ్ళు ఎంబడి కూర్చొని తినే, మినిస్టర్లు తిన్నవాటిరి. ఇలా తిండి అందరం ఒకటే, ఎవరమేం మింగం. ఆ దొడ్డనమో ఇంత అన్నమో ఇంత పప్పు ఆరోగ్యం కోసం వాళ్ళకి పిల్లలకు జర మంచిగా పెట్టాలన్న అభిప్రాయంగా వాళ్ళు టేస్ట్ చేసిండ్రు ఫుడ్. ఈ ఎందుకు ఇట్లా ఇన్సఫిషియంట్ అవుతుంది, హెల్త్ ఖరాబ్ ఎందుకు అవుతుంది అన్నట్టు వీళ్ళు పోయి కూర్చొని హాస్టల్లో భోంచేసి చెప్పిరి ఇట్లా జరగాలి, ఇట్లా చేయాలని. మంచి పని కాదా? ఇంత ముందు ఉండారా ఇట్లా? ఇటువంటి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి హాస్టల్లో సిస్టమేటిక్ పెడుతున్నారు ఫుడ్ పిల్లల ఆరోగ్యం కోసం. వాళ్ళు ముఖ్యం, పిల్లలు ఎవరికైనా తల్లిదండ్రులకు ఉన్న దాంట్లో నీట్గా పెట్టాలని ఉంటుంది. సార్, మన విద్యా వ్యవస్థలో ఇప్పటికే ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, బీసీలను నియమించారు, దానిపైన మీ అభిప్రాయం? ఎక్కడంటున్నారు? బీసీలను యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు చాలా బాగా తీసుకోబోతున్నారు. ఎగ్జామ్స్ అవుతున్నాయి, పిల్లలు కూడా హ్యాపీ, మా తమ్ముళ్ళు అన్నలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా ఏం డౌట్ లేదు. ఏం చేయాలో అది కరెక్ట్ చేసుకుంటూ పోతుంటే ఎంప్లాయీస్ చాలా సాల్వ్ చేయాలన్నట్టుంది. ఇంకో సంవత్సరం లోపల చూడు మెజారిటీకి ఎంత డెవలప్మెంట్ చేస్తారు. అటువంటిది ఏం లేదు. ఎక్కడ విరామం తీసుకుంటుంటే పాపం చూస్తలేమా మేము? ఎప్పుడు బిజీ కనబడుతున్నాడు. అసలు మేము పర్సనల్గా పోయి సార్ని కలుద్దాం ఒకసారి అనుకుంటున్నాం, ఎప్పుడు చూస్తే ఇట్టే ఏ కాలక్షేపం తిరుగుతున్నాడా? సేవ, ప్రజల బాధలు, ప్రజలకు ఎన్ని కష్టాలు నేను చూస్తూ పోతున్నాడు. అలా తప్పేముంది చెప్పండి? ఆయన ఎక్కడన్నా కూర్చుంటుండా? రోజు మార్నింగ్ ఎక్కడో దిక్కు ఇయ్యాల ఇటు అటు పొద్దు వరకు వస్తున్నారు. ఆ పనులు మంచిదే కదా. మంత్రులు అంతా బాగా కష్టపడుతున్నారు, పనులు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ ఎలా? చాలా బ్రహ్మాండంగా ఉందండి. మనం దుట్టిగా అనవసరంగా రెచ్చగొట్టే మాటలొద్దు. ఇప్పుడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ కూడా బట్టన్న. సార్, ఇటీవల పేదలకి ఇండ్ల నిర్మాణమే ధ్యేయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలా బ్రహ్మాండంగా తీసుకోబోతున్నారు ఇందిరమ్మ గ్రామం ఏదైతే చేస్తున్నారో నిజంగా చాలా సంతోషదాయకం. ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు ఇందిరమ్మ, మంచిదే కదా. ప్రతి ఒక్కరు తనలాడుతున్నారు ఇల్లు లేక. అటువంటి ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారు, తయారవుతున్నాయి. చాలా పర్టికులర్ రెవెన్యూలో బాగా దాని మీద ఎంబడబడ్డారు. మంచిదే కదా, తప్పేముందల్లా. తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ప్రజల ఆరోగ్యంగా ఉండి స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలిగి ప్రతి కార్యక్రమం, ప్రతి వ్యాపారం, ప్రతి దాంట్లో కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి స్వామివారు వేడుకుంటున్నా. ఇది అందరి మంచి జరగాలని మా వెంకటేశ్వర స్వామి వేడుకుంటున్నాం. ఎవరు మినిస్టర్లు సెల్ఫిష్ స్వార్థం ఇదవుతున్నారు? ప్రభాకర్ గారు కూడా కష్టపడ్డ మనిషే, ఆయనకు అన్ని తెలుసు సిటీలో ప్రాబ్లమ్స్ ఏవని. మంచి వ్యక్తి ఆయన కూడా. మేమంతా పాతోలేమే, ఇక దానికి ఇవన్నీ వక్రభాష ఎందుకు మాట్లాడాలి? ఏ మంత్రి కూడా అట్లా సెల్ఫిష్ లేరు. నేను సీతకళ ఎందుకు చెప్పినా, ఆ ఎమ్మెల్యే ఉన్నా కూడా అందరూ చేరిపోతుండే డబ్బాలో పట్టుకొని. ఆమె మినిస్టర్ ఎలిజిబులే. అది చాలామంది మినిస్టర్ ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి కూడా బాగా కష్టపడతాడు రెవెన్యూ దాంట్లో. ఎవడు మిస్యూజ్ చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఆ మాటకు ఎందుకు అనాలి మనం? అప్పటిలేకుందా ఈ జాగా ఇది జాగా అంది. ఇప్పుడు సీఎం గారే ఒప్పుకోరు. అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. చాలా బాగుంది. ఇక దాని తగ్గట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. నిజంగా చెప్పాలి, నేను మళ్ళా అంటలేను కాదు, వాళ్ళు చాలా తెలియగలరు పోలీస్ డిపార్ట్మెంట్. మన తెలంగాణ అంటేనే చాలామంది ఒకప్పుడు సోదరులు తెలుగు సోదరులందరూ ఇలా ఆంధ్ర రాష్ట్రమైంది, తెలంగాణ రాష్ట్రమైంది. చాలా ఇంటెలిజెంట్ పోలీసు ఉంటారు మనం. నిజంగానే చూడండి, ఎక్కడన్నా మిస్ అయితే వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు చెప్పండి? మన మత్రాలతో పట్టుకుంటారా? ఆ తెలివి గల్లోళ్ళు
ఎక్కడ ఏం జరుగుతుందని గమనిస్తారు, పెట్రోలింగ్ చేస్తుంటారు. చాలా అండర్స్టాండింగ్ పెట్టిండు అందరినీ. శ్రీనివాస్ రెడ్డి సాబ్ విజిలెన్స్ పెట్టిండు, ఆయన వెంకటరమణ సాబ్ ఏసీబీ పెట్టారు, సివి ఆనంద్ సాబ్ కమిషనర్ పెట్టారు, డీజీ ఆయన పెట్టారు. చాలా మంచి అడ్మినిస్ట్రేటివ్ పెట్టారు. కింద వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంటెలిజెన్సీ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఉన్నప్పటికీ ఎన్ని సేఫ్ అయితే లేవు. మనం ఉన్నది మాట్లాడదాం, అనవసరంగా మాట్లాడదు. ఇవాళ ఫస్ట్ వచ్చేది వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంటే, వేరే డిపార్ట్మెంట్ ఎవరు రాదు తొందరగా. వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ అవుతారు. నేను ఏదో చెప్తలేండి, ఇది వాస్తవం. సార్, రాష్ట్రంలో ప్రైవేటు వైద్య రంగం ఎలా ఉందనుకుంటున్నారు? వాళ్ళపై మీ స్పందన? చూడండి, ప్రైవేటు దాంట్లో నేను చెప్తున్నా కదా, నాదని నేను చెప్పుకోలేదు. మా కాంటినెంటల్ హాస్పిటల్, మా అక్కయ్య కుమార్ గురేన్ రెడ్డి అని ఎంత ఇంటెలిజెంట్ బాయ్, అక్కడ చాలామంది లైక్ చేస్తారు ఆయన. ఇంత మంచి సూపర్ డాక్టర్ అంటే సిన్సియర్, డబ్బని కాదు, ప్రజలు హాయిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళు సక్సెస్ కావాలని ఆయన అయితే నిర్ణయం తీసుకుంటాడు. అమెరికా నుండి కూడా ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడనే ఇది చేస్తున్నాడు. అది మంచిది కదా. కొన్ని ఉన్నాయి మంచి హాస్పిటల్స్, కొందరు ఎవరో ఉండొచ్చు, కానీ నా దృష్టిలో అయితే కొన్ని హాస్పిటల్ చాలా బాగున్నాయి. అలా నేను వన్ ఆఫ్ ద కాంటినెంటల్ కూడా చాలా సిన్సియర్, ఎవరు పోయినా గౌరవతగా వాళ్ళకి మంచి వైద్యం చేయడం జరుగుతున్నాయి. అది ముఖ్యం మనిషికి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన విధి విధానాలపై మీ అభిప్రాయం? చాలా బ్రహ్మాండంగా ఉందంటున్నా నేను. ఆయన కూడా దేవుడు ఉన్నాడు, బాగా కష్టపడతాడు, స్వార్థం లేదు, యుగోయిజం లేదు. ఎవరన్నా మాట్లాడితే జవాబు ఇస్తాడు, తప్పలేదు. అలా జవాబు ఇవ్వాల్సిందే, ఎందుకు సైలెంట్ ఉండాలి? నిర్ణయం మనిషి మంచితనం చేసే వాళ్ళు ఉంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇమీడియట్ జవాబు ఇవ్వాలి, తప్పులేదు. ఇక మా ప్రతిపక్షాలు పాపం వల్ల ఆత్మశాంతి ఉండదు. ఎందుకంటే వీడు ఎందుకు బాగుపడుతున్నారు, ప్రజలు ఎందుకు ఇంత పంట పండిస్తున్నారు, ప్రజలు ఎందుకు హాయిగా ఉన్నారు, అదే వాళ్ళకి ఇష్టం ఉండదు. అది వాళ్ళని మట్టుకు మనం ఏమంటాం, ఎవరి స్వేచ్ఛ అలాగే అంటాం. అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఏందనేది అందరూ తెలిసే ఉంది, తెలిసేపటికే ఏమైనా నడుస్తున్నాయి. ఆయన కూడా ఎక్కడ తిరుగుతలేడు చెప్పండి? ముఖ్యమంత్రి ఏమైనా ఇంట్లో ఉంటుండ? ఆయన పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటాడు, అందరు తిరిగిపోతుంటాడు. ఎన్ని బాధలు ఉండొచ్చు ఆయన మనసుకు తెప్పు. నేను మనస్ఫూర్తి చెప్తా, ఆయన నిజంగా ధైర్యస్తుడు, దేవుడు ఉన్నాడు అనుకుంటా ఆయన ఎంబడి కూడా. ఎంతమంది ఆయన ఎంబడి ఉన్నా కూడా ఏ విధంగా పోతుంటాడు, ఎక్కడ పని చేయకుండా ఉన్నాడు, ఎన్నో మాటలు వింటుంటాడు, దానికి జవాబు ఇస్తుంటాడు, మళ్ళీ గట్టిగా ధైర్యంగా పోతాడు. మా జయపాల్ రెడ్డి సాబ్ యాదొస్తాడు, నేను ఏదో అంటలేను, నాకు అట్లుంటే సన్నిహితం వాళ్ళతో. నేను ఇప్పుడు సార్ ఇక బిజీగా ఉంటుంటూ పోవాలనుకుంటున్నాను, నేను కూడా పోయి కలవాలనుకుంటాము. మంచి వ్యక్తి, మా అదృష్టం అందరికీ తెలంగాణ ప్రజలకు ఆయన రావడం. ఇక నా చుట్టూ ఎవడో పనికిరానోడు ఇక అయిపోతుంది, ఇక దిగిపోతుంది, ఏం మాటలు అవన్నీ? ఏం దిగిపోతుందా? ఏం తప్పు చేస్తున్నాడు ఆయన? ఎక్కడ తప్పు చేస్తున్నాడు? అరే మీరు స్వార్థం ఎందుకు మీకు ఫిలిం ల్యాండ్లా ఎందుకు మాట్లాడతారు మీరు? ఆయన ఎందుకు విమర్శిస్తారు? ఆయన అడిగిండు అక్బరుద్దీన్ సార్, ఆయన అడిగిండు, బాధతో అడిగిండు అసెంబ్లీలో. నేను చూసాను కదా అప్పుడు అసెంబ్లీ టీవీలో అడిగిండు ఇట్లా సోగా. నీ ఎవరికైనా వస్తుంది బాధ, ఫ్యామిలీ సఫర్ అయిపోయాయి. అమ్మవాయ్ ఆ రోజు బోన్సర్దికెళ్ళి ఆ అబ్బాయి గేట్ కాడ అమ్మ చేయి పట్టుకొనే ఉంది అబ్బాయి. అమ్మ జరిగిపోయినా కూడా చేయి వద్దలే, ఎంత ప్రేమ చెప్పు. ఇలా అబ్బాయి కూడా బతికి బయట అవ్వాలని నా మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నా. ఆ అబ్బాయి కూడా వచ్చిన అమ్మ ఎంత బుక్కడ అన్నం పెట్టేది తల్లే కదా, ఎంతసేపు తల్లే కదా, తండ్రి అయితే కాదు కదా. తండ్రి సంపాదికుడు అదే ఉంటాడు, తల్లే అంత మంచి చెడు చూసేది. బాబు కొద్దిగా వచ్చిందిలో అమ్మ అమ్మ అన్నాడట, మాకు ఆనందం అనిపించింది. 10 ఏళ్ళ అబ్బాయి, ఏందండి వీళ్ళు మాట్లాడతారు? అరే నీదేంది భయ్, నువ్వేమన్నా దేవుడవా? నేను అనేది నాకు జలసి ఫీల్ అయితే లేను. ఆయన అన్నదానికి ఆయన మీద ఎందుకు వక్రభాష ముఖ్యమంత్రి మీద? నువ్వు పిక్చర్ తీసినావు పుష్ప, ఆ పిక్చర్ మీద ఏముందల్లా? ఏమన్నా ధర్మం ఉందా? మీరు ఆ పాట పెడితే ఆ అమ్మాయి మీరు ఎగురుతున్నారు ఇద్దరు బట్టలు సగం పెట్టుకొని, అదే పద్ధత? ఇప్పుడు సియాసత్ చేస్తున్నావు, నన్ను ఇట్లా కష్టపడుతున్నావు, అదే మాట వేరే ఉంటుంది. నాకు విమర్శించేది రాదు, దయచేసి ఏమనుకోవద్దు. నా మనసు ఏదో అది మాట్లాడు. ప్రాజెక్టులతో ఏ మేర లబ్ధి పొందుతుంది అంటారు మనకు తెలంగాణ? ప్రాజెక్ట్ ఇప్పుడు ఉన్నాయి, బాగానే చేస్తున్నారు కదా, మంచిగానే తీసుకుపోతున్న ప్రాజెక్టు. ఇక పాత దాంట్లో నేను రాను, అది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియాలి. ఈ కుల వృత్తుల వాళ్ళకి ప్రభుత్వం ఎలా అండగా ఉంటుంది, దాని మీద మీ అభిప్రాయం? ఇక నేనేం మాట్లాడదు సార్. ఇలా కుల వృత్తులు అనేది అందరి గుణాలు ఒక తీరు ఉండాలి, అందరు బాగుండాలి. మా తమ్ముళ్ళైనా ఎవరైనా కానీ. ఆ రోజులలో వెంకటస్వామి సాబ్ ఏమో మమ్మల్ని ఛాలెంజ్ చేసేది, నా పేరు మురళీధర్ రెడ్డి, నువ్వు మా వాళ్ళకి ఎక్కువ దగ్గర ఉంటుంటావు అని చింతలు బస్తే ఇక్కడ అక్కడ తిరుగుతుంటే నేను పిలుస్తురు అట్లా అనుకుంటే తప్పేముందల్లా. చెన్నారెడ్డి సాబ్ ఇప్పుడు వెంకటస్వామి సాబ్ లేకుండారా ప్రతిసారి తిరుగుతుండే. ప్రేమలు కావాలి మనుషులల్లా, ఓరుకోరు సహకారం చేసుకోవాలి, అది ముఖ్యం మనిషికి. దేనల్లా రాను, వ్యతిరేకంలో రాను నేను.
ప్రభుత్వానికి కేంద్రం ఏ విధంగా సాయం చేస్తుంది? చేస్తుంది. అంటున్నాడు రేవంత్ రెడ్డి సాబ్ పోతుంటాడు, తెస్తుంటాడు ఫండ్స్. ఆయన బటాన్ అవుతాడు, ఈయన అవుతాడు, మంత్రులు కూడా ఫండ్స్ తెస్తుంటారు. కావాల్సింది మనకు డెవలప్మెంట్స్ ప్రజలకు మీ ఎన్నుకున్న ప్రజలకు కావాల్సింది ఇవి. ఇప్పుడు కిషన్ రెడ్డి సాబ్ మళ్ళీ ఎందుకంటున్నా సిఆర్పీలో చేసిండు. ఎవరు మన తెలంగాణ వాళ్ళు కదా ఉండేది ఆయన. మరి తప్పేముందల్లా? ఇప్పుడు మోడీ సాబ్ ఉన్నాడు, ప్రజలందరూ బాగుండాలనే కదా గుజరాత్లో సముద్రం లోపల పోయి కృష్ణుని అది చేసి వచ్చిండు. ఆయన భక్తుడే. నేను ఆ మాటను నేను విమర్శిస్తలేను. ప్రస్తుత పీరియడ్ అట్లుంది, అది నేను చెప్తున్నా. మా అమ్మ సోనియా గాంధీ అమ్మ కూడా బాగా కష్టపడే కదా ఆ రోజులలో. చెన్నారెడ్డి సాబ్ వీళ్ళందరూ ఎంబడబడి ఎన్నో రోజులు బంద్ అవుతుండే. తర్వాత తెలంగాణ ఇప్పుడు వచ్చినప్పుడు దీన్ని కాపాడుకుంటూ అందరం కలిసిపోతున్నాం. సపరేట్ ఏముంటుంది కానీ డిఫరెన్సెస్ కాకుండా అందరం ఒకటే అన్నదమ్ములమే. కానీ ఎక్కడిదక్కడ డెవలప్మెంట్స్ ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయంగా ఉన్నారు. రాష్ట్రంలో మంత్రుల పనితీరుపై మీరు చెప్పినారు. చాలా ఎమ్మెల్యేలు ఎలా బాగున్నారంటే వాళ్ళు కూడా. ఎవరు ఎమ్మెల్యేలు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న రోజులు కావి. ఎవరు ఊకుంటలేరు. కార్యకర్తలైనా అదర్ దెన్ పర్సన్స్ అయినా పని కావాలంటారు, పోతుంటారు, మాట్లాడుతుంటారు, చేస్తున్నారు కూడా వాళ్ళు. ఎందుకన్నా మనం ఆ మాట చేస్తున్నారు అందరు. లేకపోతే అమ్మ ఎవరు ఊకుంటట్లేరు. ఆ జమాన్ ఉండే ఎమ్మెల్యే సాబ్ ఒకసారి గెలిచిందంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఇప్పుడు రోజు కనబడాలి ఎమ్మెల్యే సాబ్ వాళ్ళకు కూడా. మంత్రి కూడా రోజు కనబడాలి. ఎవరు ఊకుంటారా? సేవ చేస్తున్నారు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఎందుకందాం అయితే రాష్ట్రంలో అతి ముఖ్యమైనది పారిశుద్ధ్య కార్మికుల అక్కడే బాధ అవుతుంది. ఎంతసేపటికి వచ్చినా ఆ మున్సిపాలిటీనే సరిదిద్దుతలేరు సరిగ్గా. నేను ఏదో అంటలేను, ఇది వాస్తవం నేను చెప్పేది. సిటీలో మిట్స్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే డ్యూటీ ఆఫ్ దిస్ అండ్ ఓన్లీ. బయటికి వెళ్ళరు, అప్పుడు వెళ్తుండే బయటికి వెళ్తురు. నేను అంటున్నాను, నా స్వార్థం ఏం లేదు, ఆనెస్టీ. డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళరు? ముఖ్యమంత్రి వెళ్తలేరా? మంత్రులు వెళ్తలేరా? ఎమ్మెల్యేలు వెళ్తలేరా? మరి వీళ్ళు ఎందుకు వెళ్ళరు? మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తలేరా? ఊకుంటారా? ఏరా థెరటీస్ కింద వాళ్ళకి మిస్యూజ్ చేస్తే టేక్ యాక్షన్ అంటే నడుస్తుంది. మరి వీళ్ళు ఎందుకు చేయరు అట్లా? నేను కొన్ని విషయాలు చూసి చెప్తున్నాను. అంటే ఇటీవల మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణకు ముఖ్యమైన సెక్రటరియట్లో స్థాపించారు. దాని మీద మీ అభిప్రాయం? చూడు బాయ్ సాబ్, నేను ఎక్కువ మాట్లాడొద్దు. నాకు తోచింది మాట్లాడుతున్నా. నేను మామూలు మనిషి, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మా కలియుగ దేవుడు పితామహుడు ఉన్నాడు వెంకటేశ్వర. ఆయన అభిషేకం చేసేటప్పుడు ఏ విధంగా ఉంటాడు? అప్పుడు ఫోటో తీసి ఓ మాట మాట్లాడి, మళ్ళా ఆయన అలంకరణ చేసిన ఇంకొక మాట మాట్లాడి, ఇట్లా మాట్లాడడం పద్ధతేనా? తెలంగాణ తల్లి తెలంగాణ లేకనే ఉంది, దానికి మీరెందుకు అక్ర భాష మాట్లాడతారు? అది అలవాటు, ఏదో ఇట్లా విమర్శించాలని. ప్రభుత్వం మీద ఘాటు వ్యాఖ్యలు చేసే వాళ్ళకి ప్రతిపక్షాలు చేస్తున్నాయి. వాటిపైన మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అది కామన్ అంట. వాళ్ళు ఏమన్నా లాభం లేదు. ప్రజలు తెలియగలరు, వాళ్ళు చూస్తున్నారని ఇప్పుడు ఏమేమి అనుభవిస్తున్నారనేది. 2 lakhs రికవరీ ఏవైతున్నాయో లోన్స్ అవన్నీ మాఫ్ చేసిరి. మళ్ళీ ఇప్పుడు ఏవైతే ఇస్తా అంటున్నాడో న్యాయంగా ఇస్తా అంటున్నాడు. వ్యవసాయం చేసే డబ్బు ఇచ్చేద్దాము ఎకరానికని. ఎక్కడో 100 ఎకరాలు పెట్టుకొని రాళ్ళు రప్పల దగ్గర ఎందుకు ఇవ్వాలి రైతు బంధు అంటాడు. అది వాస్తవమే, తప్పే ఉందల్లా. పనికొచ్చేది మా తమ్ముళ్ళు అన్నలు ఎవరో బీద వాళ్ళకి ఎవరికైతే లేవో ఆ వ్యవసాయం చేసేందుకు అవసరం ఉంటాయని ఇస్తున్నారు. అది అదో సర్టెన్ లిమిట్ పెట్టి 10 acres దాకా 90% ఉంటున్నాయంట. అట్లే పెట్టి చేస్తున్నారు. తప్పులేదల్లా. డబ్బులు లేక తల్లాడుతున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి వస్తే డబ్బులు? ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని కోట్ల లాస్ట్ టైంది ఉన్నాయి. అవన్నీ దిద్దుకుంటా ఇంట్రెస్ట్ కట్టుకుంటా మళ్ళీ డెవలప్ చేసుకుంటా పోవాలంటే ఇంత సిస్టమేటిక్ పోవాల్సి వస్తుంది. చెప్పండి, అది వాళ్ళకే తెలుసు. అయితే గతం కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వలసలు పెరుగుతుంది, దానిపైన మీ అభిప్రాయం? నేను పార్టీ వైజ్ రాను కానీ పని చేస్తున్నారు గట్టిగా. మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. వీళ్ళు చేసి కొద్దిగా డిపార్ట్మెంట్ లెవెల్నే కొద్దిగా గట్టిగా ఉండాలంటే అనేది. మున్సిపల్గా ఎక్కువ గడబడి చేస్తున్నారు. వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఏదో మాటకు తుమ్మాలని వెళ్తున్నారు. నేను ఉన్నది మాట్లాడుతున్నాను. నిజంగా చెప్పమని బయట పడతాయి సంగతులు. ఎక్కడే వెళ్ళరు. అదే పద్ధతి. ఇంతకుముందు వెళ్ళకపోద్దురా? ఇప్పుడు సిటీలో ఇది ఇంపార్టెంట్. పార్టీకి సేవలు అందిస్తున్నారు. అధిష్టానం ఏ పదవి వచ్చా మీరు స్వీకరిస్తారా? మురళీధర్ రెడ్డి గారు తప్పకుండా. నేను ఆ రోజు సంధి కూడా ఉన్నా సార్. నేను అప్పుడు కూడా రాజశేఖర్ సాబ్, గవర్నర్ రాజశేఖర్ సాబ్ పీరియడ్లో మా తమ్ముని దగ్గరనే ఆపిపెట్టాము. అప్పుడు గులాం నబీ ఆజాద్ వీళ్ళందరూ ఉన్నప్పుడు రాజమండ్రి పెద్దపురంలో. ఈయన అంతకంటే ఏమనాలి, ఆయన గులాం నబీ ఆజాద్ సాబ్కు డెంగ్యూ జ్వరం వచ్చినట్టు అప్పుడు మా గెస్ట్ హౌస్లో పడుకున్నాడు. రాజశేఖర్ సాబ్ అక్కడ మీటింగ్ తెల్లారి వచ్చిండు. తర్వాత సీఎం అయ్యిండు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉండి. ఈయన అనొద్దు ఇవన్నీ మాటలు అంటే లాభం ఏంది? నేను బ్లాక్ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ ఉంటే ఎన్నో చేసిన. నేను కూడా నాకు అవకాశం వచ్చింది, నేను ఇది చేసుకున్నా. ఇస్తే చేస్తాం, బరోబర్ చేస్తాం. ఎందుకు? మేము ఆనెస్టీ, మాకు అవసరం లేదు ఎవరిది.
కష్టపడతాం మేము. అయితే మురళీధర్ రెడ్డి గారు ఎన్నో సమస్యలు పరిష్కరించారు, స్థానికులకు అండగా ఉంటారు, ఎన్నో సహాయాలు చేశారు. చేస్తాం. రానున్న రోజుల్లో మీరు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా సార్, తప్పకుండా. నా దృష్టిలో నేను ఆయనతో నేను చెప్పుకోవద్దు. 100-150 మంది జరిగిపోయిన వాళ్ళకు కూడా నేను నా స్తోమత తగ్గట్టు వాళ్ళ ఆ రోజు పోయి ఇచ్చొచ్చేది. ఇంత వాళ్ళ బట్ట కట్టాయం కావాలి నేను చెప్పా ఆ మాట. అందరు అంటారు ఆ మాట. నాకు అవసరం ఉంది. నేను పోయేటప్పుడు గదే ఉంటుంది. ఏముంటుంది? మంచి చేయాలి, మంచి జరగాలి అనుకుంటాం మేము. అందరు బాగుండాలి. తోటూరు బాగుంటే మనం బాగున్నట్టే. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు చేస్తలేరా? ఆయన ఎంత కష్టపడుతున్నాడు చెప్పండి మీరే. అంతమందిలో ఆయన అడ్జస్ట్ అవుతున్నాడా లేదా? ఆయన మనసుకు తెలవాలి. ఆ రాత్రి కూడా నిద్ర పడుతుందా లేదా ఆయనకు? అంటే పార్టీని నమ్ముకున్న వారికి ఎలాంటి ఇవ్వాలి. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సహకారం చేయాలి. ముఖ్యమంత్రి తెలియగల ముఖ్యమంత్రిన చేస్తాడని నమ్మకం ఉంది. ఎవరో ముంగడ కనవడంగానే ఇస్తా అనేది కాదు. లోతులో పోయి చూడాలి, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కరెక్ట్ పని చేస్తుంది, ప్రయత్నం చేస్తారు. అంటే పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సలహా లేదు? పార్టీ బలోపేతానికి ఇదే విధంగా నడుచుకుంటూ పోవాలి. రైతు బంధు అంటున్నారు, అది కూడా సాల్వ్ చేస్తాడు. ఎంప్లాయ్మెంట్ పిల్లలకు కావాలి, మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు కావాలి. అమ్మలు ఇంత ఉద్యోగం వస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు అదే కోరుకుంటారు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా కొడుకు పెద్దగా అయ్యండి, ఇంత సంపాదన వస్తుంది, ఇంత బతుకొచ్చి ఇంత గడదని తినొచ్చనే ఉంటుంది. ఆ విధంగానే తీసుకొస్తున్నాడు. తప్పలేదల్లా. ఇప్పుడు వెనకటిది మళ్ళీ మొన్న జరిగింది ఏంది? ఇప్పుడు నేను కాంపిటీషన్లో రాను. ఇప్పుడు ఈయన చేస్తున్నది కరెక్టే పోతున్నది. ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నారు, అన్నీ సిస్టమేటిక్గా పోతున్నాయి. మంత్రులు కూడా యాక్టివ్ ఉన్నారు, ఎవరు ఆ విధంగా లేరు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సాబ్ లేడా రెవెన్యూలో? ఎన్నో జరుగుతున్నాయి. ఎల్ఆర్ఎస్ అవి ఇవి సిస్టమేటిక్గా. లేకుంటే ఈయన జాగాలు ఆడొస్తుండే, ఆ జాగాలు ఈడొస్తుండే. ఎన్ని మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు పోలీసు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంది మిస్యూజ్ చేస్తుంటే. మంచిది. తప్పును తప్పే అనాలి, ఒప్పును ఒప్పు అనాలి. తప్పును ఒప్పు అనేది ఏంది? ప్రజాపాలనలో అప్లికేషన్ చేసిన వాళ్ళకి 70% సమస్యలు పరిష్కరించారు. అది విజయం అనుకుంటున్నారు? విజయమే. ప్రజాపాలన వచ్చిందంటేనే ప్రజల కోసం అన్నట్టు. అది లేకపోతే ఎందుకు మరి? ప్రజలకు సేవ చేసేందుకు వచ్చినప్పుడు సేవనే చేయాలి. మరి అల్ల రానప్పుడు సేవ చేయనప్పుడు వండుకోవడం, మీ ఇంట్లో ఉండడం బెటర్. నువ్వు ఏం చేసేదేముంది మరి? మురళీధర్ రెడ్డి పార్టీ ఆదేశిస్తే ఏ బాధ్యతనైనా స్వీకరిస్తాడా? తప్పకుండా. మాకు సేవ చేసేదే నేర్చుకున్నాం మేము. మాకేం వేరే అలవాట్లు లేవు. అందరు బాగుండాలంటాము. మాకేముంది? కార్యకర్తలు కూడా మంచోళ్ళే. ఏ కార్యకర్త మిస్యూజ్ చేస్తుంటే చెప్పండి. చాలా సిన్సియర్. తమ్ముళ్ళు కూడా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలైనా కానీ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఏదో ఇంత జరగాలి, అది ఇది ఉద్యోగాలు రావాలి, మా బతుకుదేరు చేయాలని అంటున్నారు. అది మనం సారం చేయాలి. తప్పేముందన్న? ఎందుకంటే వీళ్ళంతా ప్రేమ ఉన్న మనుషులు. 10 ఏళ్ళు 9 ఏళ్ళు అపోజిషన్లో లేకుండా అనుభవించలేదు ఆయన. ఇవాళ వీళ్ళు పవర్లు వచ్చారు. వీళ్ళకి తెలుసు ఏంది బాధలు అనేది. అది సాల్వ్ చేస్తారని నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి అయితే నేను చెప్తే కదా, ఒకటి మా పితామహుడు అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వస్తుంటే రేవంత్ అన్న అంటే పోయి చూడలేదా? సీఎం అని చేసిండా? ఆయనకు పిఏ వచ్చి కాగితం తీసుకొచ్చిండా? అటువంటి లేవు. నలుగురు ఆనందపడాలి, నలుగురు బాగుపడాలన్న నేచర్ ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ప్రజలు హ్యాపీగానే ఫీల్ అవుతారు. మీరు కార్యకర్తలకి ఎలాంటి సందేశాలు ఇస్తారు? కార్యకర్తలు ఏమంటారు? పాపం మంచి వ్యక్తులు, వాళ్ళకు కూడా చూడాలంటాను నేను. చేతిలో పవర్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సహాయం చేయాలంటాను నేను. తప్పేమంటలేను. వాళ్ళు కూడా బాగుండాలి కదా. వాళ్ళు ఉంటేనే కదా అందరం. అందరికైతే పోస్టులు రావు కదా, అందరైతే పోస్టులు చేయరు కదా. ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా సహకరించాలని నేను అంటాను. చివరిసారిగా రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమంటారా? నేను ఆ మాట అంటలేను. పార్టీ వైజ్ అంటలేను. ప్రజలు సేవ చేసేదంట నాయకులు మంచుకున్నారు. ఇప్పుడు అమ్మ కూడా మా సోనియా గాంధీ కూడా మంచి తెలివిగల బుర్ర. ఆమె కూడా మంచి తెలివిగా పనిచేస్తుంటారు. రాహుల్ గారు కూడా సిన్సియరు. ప్రతి ఒక్కరిని కలగలుపుకొని పోతారు. నేను రాహుల్ గాంధీని, మా నాయన ఇది అది ఇప్పుడు ఫీల్ కాడు. సింపుల్. ప్రతి ఒక్కరిని సింపుల్ పలకరిస్తాడు, దగ్గర పోతాడు, కూర్చుంటాడు, భోంచేస్తాడు. అది పద్ధతి, ధర్మం అంటారు దాన్ని. వాళ్ళ ఎంటైర్ కుటుంబం దేశాన్ని సాక్రిఫైస్ చేశాను. చూడండి మీరే, జవహర్లాల్ నెహ్రూ కాడికెళ్ళి చూస్తే అందరు అదే. ఇక అటువంటి కుటుంబం ఎక్కడ వచ్చినా మంచిదే అనిపిస్తుంది. అదే కుటుంబమే ఇప్పుడు హైలైట్గా ఇక్కడ దక్కుంది. తప్పేముంది? అలా రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా కష్టపడతాడు, చేస్తుంటాడు, పని చేస్తున్నాడు, ఇష్టపడుతుంది. ఇక నా లేక జలసి ఫీల్ అయితే నేను ఏం చేస్తా? ఏదో నా మనశ్శాంతి కోసం ఏదో అనేస్తా. నా మనశ్శాంతి కావాలి. అది తప్పు, మంచిగున్న దాన్ని కూడా తప్పు అంటందుకు నా మనశ్శాంతి అవుతుందని అటు అంట. అది తప్పు నాది, ఆయనది కాదు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలు మురళీధర్ రెడ్డి దృష్టికి వస్తే మీరు ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకెళ్తారు? నేను తప్పకుండా చేస్తాను. నాకు కాకపోతే మీ వాళ్ళకి చెప్తాం, సార్ ఇగో ఇట్లుందట పరిస్థితి అని. అటువంటి పరిస్థితి రాకుండా నేను చేస్తాను కదా. ఇప్పుడు 50,000 దాకా సాల్వ్ చేసిరి.
ప్రజా పరిపాలన ప్రజా దర్బార్ల అప్పుడు లేకుండే కదా అప్పుడు. ఇప్పుడు అందరికి ఉన్నాయి. ఎవరికైనా ఇబ్బందులు వస్తే పోతున్నారు, చిన్న చిన్న ప్రాబ్లం వస్తే పోతున్నారు. ఇప్పుడు బండి నడిపిస్తోనికి కొత్త బండి కొన్నా అనుకుంటాడు, కానీ బండి లోపల జట్ల కచ్చరు వస్తే దాన్ని ఎవడు సాఫ్ చేయాలి? అది సాఫ్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది. తెలియనోడు దాన్నే కొట్టి 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 కిక్ ఖరాబ్ అవుతుంది. అట్లే మా దగ్గర ప్రజాప్రభుత్వం కూడా మంచుకున్నారు. ప్రజల బాధలని ఇమీడియట్ సాల్వ్ చేస్తున్నారు. 60,000 దాకా అని విన్నా నేను, వాస్తవం అది. ఇప్పుడు రాజశేఖర్ సాబ్ ఉండే ఓ విషయం నేను పోతే ఇమీడియట్ చేసి ప్రభుత్వము చేస్తుందండి, అట్లేం లేదు. మంచి ప్రభుత్వం ఇది. పార్టీ వైజ్గా ఫీల్ అవుతలేండి, కానీ చేసేటో లేదు. అందరు కష్టాలు ఉంటాయి. అదే ముఖ్యం కదా మనిషికి కావాల్సింది. ఎంప్లాయ్మెంట్ రావాలి, బుక్కడ అన్నం తినాలి, మంచిగా ప్రశాంతంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంది, ఎక్కడ కూడా మిస్యూజ్ అవుతలేదు. నేను చెప్పేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అలర్ట్ ఉండాలి. ఇట్లే అది సార్, ఈరోజు మెట్రో టీవీ ముఖాముఖికి వచ్చి ప్రభుత్వం పైన అటు ప్రజల సమస్యల పైన చర్చించినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు ముఖాముఖి. వచ్చే వారం మరిన్ని విషయాలతో ముఖాముఖిలో చర్చించుకుందాం.